18 ఏళ్ల నాటి స్నేహబంధం చదువు పూర్తయి 16 ఏళ్లు నిండిన తరువాత మిత్రులంతా ఆనందంగా కలిసే ఆత్మీయ క్షణాల కోసం ఎదురుచూశారు. ఇందుకోసం గడచిన 2 ఏళ్లుగా ఒకరికొకరు వేచి చూస్తూ వేడుక నిర్వహించేందుకు ప్రణాళిక రచించి అద్వితీయంగా ఓ వేదిక ఏర్పాటు చేశారు. నేటి ఏలూరు జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రం ఒకనాటి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కల అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రమైన చారిత్రాత్మకమైన నూజివీడు పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన డిఏఆర్ కళాశాలగా పేరుగాంచిన శ్రీ ధర్మ అప్పారావు కళాశాలలో 2007-2009 విద్యా సంవత్సరంలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన బ్యాచ్లోని మిత్రులు అందరూ అద్వితీయమైన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలనాటి ప్రొఫెసర్ డాక్టర్ కాజా సోమశేఖరరావు, అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిబి సుధాలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ గార్లతో పాటు ఆనాటి అటెండర్ మణిలను కూడా ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పి గొప్ప జీవితానికి బాటలు వేసిన అధ్యాపకులనే కాక ఆనాటి అటెండర్ను సైతం గుర్తించి నేడు సన్మానించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. డిఏఆర్ కాలేజీ పీజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇదే మొదటిసారి కావడం మరో విశేషంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ డాక్టర్ కాజా సోమశేఖరరావు మాట్లాడుతూ, చేస్తున్నది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అనే తేడా లేకుండా నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే ఉన్నత స్థితి లభిస్తుందని హితవు పలికారు. డిఏఆర్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులు మొట్టమొదటిసారి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించటం ఓ గొప్ప చారిత్రాత్మక విశేషంగా పేర్కొన్నారు. ఇది సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికినట్లేనని వివరించారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రమణ మాట్లాడుతూ, ధర్మ అప్పారావు కళాశాలగా పేరు పొందిన డిఏఆర్ కళాశాల ఎంతో చారిత్రాత్మకమైనదని, ఇక్కడ విద్యను అభ్యసించటం మీకు, విద్యా బోధన చేయడం మాకు ఎంతో అదృష్టం అన్నారు. భవిష్యత్తు మరింత మెరుగుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేయాలని సూచించారు. భావితరాలకు ఆదర్శనీయంగా నిలవాలని తెలిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు 2007-2009 విద్యా సంవత్సరంలోని విద్యార్థులంతా స్థిరపడ్డారు. నాటి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేయడంతో ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు అందరూ స్థిరపడటం జరిగింది. వీరిలో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్గా రామకృష్ణ, బిల్డర్గా ఎం నాగరాజు, లెక్చరర్గా టి మోహన్ బాబు, లెక్చరర్గా హరిబాబు, ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా కళ్యాణ్, బిజినెస్ మ్యాన్గా భరత్, ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్ మేనేజర్గా శైలేష్, సిపి ఫుడ్ అసిస్టెంట్ మేనేజర్గా ధర్మారావు, ఫ్యాకల్టీగా పెరుమాళ్ళు, ఒపిటోరియా ఫార్మా సీనియర్ కెమిస్టుగా చలపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా శివ, బిజినెస్ మ్యాన్గా చంద్రశేఖర్, ఫ్యాకల్టీలుగా సత్యనారాయణ, శ్రీనివాసరావు, జై హనుమాన్, ఏ అండ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్గా హరీష్, క్యూసీ కంపెనీ మేనేజర్గా యశ్వంత్, ఒపిటోరియో ఫార్మా సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చందు సుబ్బారావు, బిజినెస్ మ్యాన్గా చెన్నారావు స్థిరపడినట్లు వారి అనుభవాలను వేదికపై పంచుకోవటం జరిగింది. ఇంతటి గొప్ప వేదిక ఏర్పాటు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రామకృష్ణ, బిల్డర్ ఎం నాగరాజులు అహర్నిశలు కృషి చేసినట్లు తెలిపారు. వారికి మిత్ర బృందం, జ్ఞాపక బృందం అభినందనలు తెలియచేసింది. ఈ వేదిక భవిష్యత్తులో గొప్ప కార్యక్రమానికి నాంది పలకాలన్నారు. మళ్ళీ కలుద్దామని ఒకరికొకరు భాష చేసుకున్నారు. అందరి మనస్సుల్లో అలనాటి తీపి జ్ఞాపకాల దొంతర్లు అల్లుకున్నాయి. చిలిపి చేష్టలు గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపిన ఈ వేదిక నభూతో నభవిష్యతి అనే రీతిగా కొనసాగింది.
respected staffs and my dear friends. నా పేరు నాగరాజు. ముందు మాట్లాడే చదువుకున్నాము అంటే చదువుకున్నాము లేదు, కానీ లైఫ్ అంటే తెలిసింది టీసీకి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా డీల్ చేయాలి, నెక్స్ట్ బాహ్య ప్రపంచంతో ఎలా మసలాలనే విషయం అన్ని కూడా మనం టీసీలో తెలుసుకుంటుంటాం. ఆ పీసీ చేసిన తర్వాత లైఫ్ అంటే తెలిసి కొంతకాలం ఒక 12 సంవత్సరాల పాటు ఆఫీసులో ఫ్యాకల్టీగా చేశాను. ఎకనామికల్ గా గ్రోత్ అవ్వాలనే ఉద్దేశంతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ బిజినెస్ వేస్తున్నారు. మా బాల్యం చూసి తనకు విషిస్తుంది. తను ఎస్సీ సెకండరీ గ్రేడ్ నుంచి వస్తుంది. నాకు ఒక పాప ఒక బాబు ఉన్నాడు. బాబు వచ్చేసి ప్రస్తుతం 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్ వచ్చాను. పాప 5th క్లాస్ కంప్లీట్ చేసుకుని 5th క్లాస్. ఈ సందర్భం కోసం దాదాపుగా గత 1 సంవత్సరానికి బయట చేస్తామండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసేసుకొని ఆ గ్రూప్ ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ చేయడానికి ఇప్పటికీ అయిందనమాట. ఒక డేట్ ఫిక్స్ చేసి ఇప్పుడు ఫిక్స్ చేసుకోవడానికి దాదాపు 30 months నుంచి 2 years కృషి చేయక కూడా ఒక 3 months నుంచి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈ డేట్ ఖచ్చితంగా మీట్ అవ్వాలి, దానికి ముందు ఎలా మనం చూసుకోవడానికి స్వతంత్రంగా ఫోన్ చేసేసుకొని దానికి రెగ్యులర్ గా కాల్స్ మాట్లాడుకుంటూ గ్రూప్ కాల్స్ చేసుకుంటూ మిమ్మల్ని ఇన్వైట్ చేసేసుకుంటూ సన్మానం చేసుకొని హృదయంలో ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఉన్నాము. దాన్ని ఈ రోజు ఈ రకంగా మేము కంప్లీట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ రకంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ జరపాలి. ఇంకా గర్ల్స్ బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళని కాంటాక్ట్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మాట ఆ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ స్టేట్స్ వల్ల వాళ్ళని కలుసుకోలేకపోయాము, ఆ నెంబర్స్ కూడా మేము తీసుకోలేకపోయాం. సో ఇలాంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ జరుపుకోవడానికి సరిపోతే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ కూడా మేము కాంటాక్ట్ తీసేసుకొని మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి నేను ప్రజెంట్ నెల్లూరు నారాయణ ఐఐటి కాలేజీలో మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ టీచింగ్ చేస్తాను. సో నాకు 2 పాపలు. ఇండియన్ బ్యాంక్ లో తెలుగులో పనిచేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదో పేరు తెలుగులో మారాను. అలానే ఉన్నారు. చాలా చాలా అన్నింగా భావిస్తుంటే నేను చెప్పబోయేటువంటి డైలాగ్ సత్యహరిసిన నాటకుడిని పాఠ్యశీలు సందర్భంలో వచ్చేటువంటి వీరదాసుడా, నేటి రాత్రి నీ వల్లకాడేందుకు రావలేదని ఉదయం వచ్చి చూడప్పుడు ఉన్న నిండా మొత్త కలిగి ఈ శురాభాండము నాకు మిగించినాడు. ఓహో శురాభాండమా, నీవు కడుపు క్షరాలవు. విశ్వామికుడి సహాయ సమస్య లభించిన నీవు విశ్వభాదేవి ఆస్థానములు పని కుదిపిటిపై నీవు అధిష్ఠించి ఉన్నావు. అంధకారముడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నున్న వారి సైతం గుడ్డివాడు చేయుచున్నది కదా ఈ అంధకారము.